నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవిసె గింజలతోటి లడ్డూని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ లడ్డూలను ప్రిపేర్ చేసే ముందు అవిసె గింజల్లో ఉన్న బెనిఫిట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్కి మంచిదండి. అలాగే స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ అవిసె గింజలని ఏదో ఒక రూపంలో కనుక మనం మన డైలీ లైఫ్లో కనీసం రోజుకొక్కసారైనా సరే తీసుకున్నామంటే మనకున్న ఆరోగ్య సమస్యలని కొనే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే అవిసె గింజలతోటి పౌడర్లా కూడా చేసుకుంటారు. అలా తినాలి అంటే కొంచెం చేదుగా ఉంటుంది. అలాగే మనం అవిసె గింజలు ఒకటే ఉపయోగించి లడ్డూలను చేసినా సరే ఎవరు తినలేరండి. మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని మన సబ్స్క్రైబర్స్ మిస్ అయితే ఎలా చెప్పండి. అందుకే ఈ అవిసె గింజలతోటి ఇంకొన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అయ్యి మీరు కూడా ఈ హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీలో మీరు తీసుకుంటే నెయ్యి యాడ్ చేయవలసిన అవసరమే ఉండదండి. ఇలా ఈజీగా లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా లడ్డూలు అవ్వట్లేదు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మీరు లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలి అంటే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కానీ, అలాగే వేరుశనగ పప్పు, బాదం, జీడిపప్పు ఇలా మీరు ఫ్రై చేసుకుని పౌడర్లా చేసుకుని కూడా యాడ్ చేసుకుని లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజల లడ్డూని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నిజం చెప్తున్నానండి, మీరు ఈ లడ్డూలను ప్రిపేర్ చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ స్మెల్ వంట గదిలోకి పరిగెట్టుకుని వస్తారండి, ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పి. అలాగే ఈ లడ్డూలను ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్ లో రాగి పిండిని యూజ్ చేయొచ్చు. అలాగే బెల్లం ప్లేస్ లో ఖర్జూరంని కూడా యూజ్ చేసుకుని మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో కొబ్బరితోటి, అలాగే జీడిపప్పు, బాదం, నువ్వులు ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.